ఎప్పుడు మా గురువు గారు అంటూ ఉంటారండి, మనిషి అన్నాక టాలెంట్ ఉండాలి, టాలెంట్ ఉన్నోడికి ఫలితం ఉండాలి. ఎస్, ఆ ఫలితమే ఇప్పుడు మీ ముగ్గురు అకౌంట్ లో మీ టాలెంట్ కి తగ్గట్టుగా మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కోసం నా తరఫు నుంచి మీకు ఇస్తున్న గిఫ్ట్ 10,000 రూపీస్. ముగ్గురు దగ్గర ఉన్న ఈ 10,000 4 రౌండ్స్ లో బాగా ఖర్చు పెట్టాలి. బాగా ఖర్చు పెట్టిన వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి. మొత్తం ఖర్చు పెట్టి 0 దాకా తీసుకొస్తే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా. సో సూపర్ ఎనర్జీతో ఉన్నారు మా ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఇంకెందుకు ఆలస్యం, ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో రౌండ్ 1 మొదలెడుతున్నాం. అండ్ దట్ ఈజ్ నా దారి రహదారి. సో నా దారి రహదారి రౌండ్ గురించి నేను చెప్పడం కంటే మా గురువు గారు చెప్తే అదిరిపోద్ది. 100 కిలోల సుమోని 1,000 రూపాయలకి నెట్టడం. గెలిచిన వాడు ముందుకి, ఓడిన వాళ్ళకి టాస్. టాస్ గెలిస్తే ఓకే, గెలవకపోతే 1,000 రూపాయలు ప్లే. చూసారుగా మా గురువు గారు ఏం చెప్పారో. చాలా సింపుల్, చాలా ఈజీ. మన ఈ ఫస్ట్ రౌండ్ నా దారి రహదారి. అండ్ మీ రహదారి ఇదే, ఈ 2 ఎర్ర గీతల మధ్యలో ఉన్నదే మీ రహదారి. మీరు కరెక్ట్ గా ఆ సర్కిల్ నుంచి మొదలెడతారు, నడుచుకుంటూ ముందుకొస్తారు ఈ హైవే మీద. మీరు ఆ రహదారి నుంచి వస్తుంటే మా పక్క చిక్కిన బండోడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీకు అడ్డంగా నుంచుంటాడు. మీరు ఆయన్ని తోసుకుంటూ మీరు ముందుకు రావాలి. మీరు దాటాలి, ఆయన్ని దాటించాలి. బ్లూ దాటితే 500, ఎల్లో దాటితే 1000, గ్రీన్ దాటితే 1500 అండ్ రెడ్ కూడా దాటిస్తే 2000 రూపీస్ మైనస్ అవుతుంది. ఓకే నాన్న సుమోదా. చూశారు కదండి, చాలా చక్కగా ఉన్నాడు బొద్దుగా మా చంటోడు. రాధిక గారు మీరు రండి. 3, 2, 1 గో. సుమో నీకు చాక్లెట్స్ ఇస్తాను, ఓకే? ఆయన కొనాలంటే లారీలు కొనాలి. బిర్యానీ, దమ్ బిర్యానీ కావాలా, చికెన్ బిర్యానీ కావాలా, ఏ బిర్యానీ కావాలి? ఆటోలో పెట్టి నెట్టేస్తుంది. మీరు కబుర్లు చెప్తుంటే ఆనందంగా వింటున్నాడు కానీ జరగట్లేదు. అమ్మా నీకు 2 రోజులు ఇవ్వలేదమ్మా, 2 నిమిషాలే ఇచ్చాను. 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే ఓకే సూపర్. నీకు బిర్యానీ పెట్టను, నన్ను ఇక్కడ ఆపేసావుగా. మేము ఆల్రెడీ ఇచ్చిన 3-4 లారీలు బిర్యానీ తినేసాడమ్మా ఆయన. నేను 10 ఇస్తాను, మీరు 3 ఇస్తే. అడగాలి కదా, వరిగా గిద్దుగా నువ్వు. అక్కడ అడగలేదు, 3 ఇచ్చారని చెప్పలేదు. చెప్పుంటే 10 అని చెప్పేదాన్ని. తోయించుకునేవాడు ఏం చెప్తాడు, తోసే వాళ్ళు చెప్పాలి కానీ. నువ్వు బాగా తోసావు, గ్రీన్ దాకా కవర్ చేసావు కానీ రెడ్ దాటలేకపోయావు. మొత్తానికి చాలా బాగా తోసి సూపర్ గా ఆడి అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. మీకులాగే అన్ని మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకో 2 ఎపిసోడ్లు ఈవిడ వచ్చిందంటే నా ఉద్యోగం కూడా పోద్దండి. సో 1,500 రూపాయలు ఇప్పటికి మీరు మైనస్ చేసుకోగలిగారు. ఈ రౌండ్ లో ఖర్చు పెట్టారు మీరు. వెరీ గుడ్, సూపర్. సో కంగ్రాచులేషన్స్. బాగుందమ్మా, చాలా బాగుంది. బాగా గట్టిగా తోసావు. ఐస్ క్రీమ్ అన్నావు, బిర్యానీ అన్నావు. పాప అమ్మాయి కాబట్టి నువ్వు చెప్పిందేవో ఆయన విన్నాడు, నవ్వాడు. పాపం అబ్బాయి మగ జెంట్స్, ఆయన ఏం చేస్తాడో చూద్దాం. రఘుపతి దానా. పేరేంటి? రఘుపతి. ఏంది మళ్ళా ఇది? ఏంది ఇది? అడుపు ఇంకేమన్నాయి? నిన్ను దొబ్బుడు అవుతుందా నాతోని? నిన్ను దొబ్బుడు కంటే గోయార్కన్లా మా కోల్ మైన్లు ఇట్లా పెట్టి చచ్చిపో. కితమోసా ఆయన. అలా ఎత్తకు, భయం వేస్తుంది నాకు. 3, 2, 1 గో. అలాంటి చేయకు నాన్న, ఆయన కొట్టాడనుకో తిరిగి. మాత్రమే పడుతుంది, చేతులు మాత్రమే. సూపర్.
నన్ను పట్టుగా వెనక నుంచి ఏ బాయ్ ఏయ్! 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 నా చిటికీలు పెట్టుకో ఒకసారి అయిపోయింది సింపుల్ ఈజీయా థ్యాంక్ యూ సో మచ్ ఆయన్ని ఏం తింటా అని అడిగావు నిన్ను అడగాలి నేను ఏం తింటా అని ఏం తింటావు నాన్న చికెన్ 2-3 కోళ్ళు లైన్లో మస్తు తింటా మస్తు లైట్ గా జబర్దస్త్ బొక్కలు వదులుతావు కూడా నిలిపోతాయా అన్ని కోళ్ల ఫామ్ పంపించేస్తాడు ఈయన కాసేపు ఇక్కడ ఉంటే సో రఘుపతి సూపర్ గా ఆడావు మా జంబోని ఎత్తుకుని తీసుకెళ్లి ఎర్లైన్ దాటి అక్కడ పెట్టావు కాబట్టి నువ్వు 2000 రూపీస్ ఖర్చు పెట్టేశావు సో కంగ్రాచులేషన్ నువ్వేం బాధపడకు సుమో నీ చిరిగిపోయిన డ్రెస్సులు మన ఇద్దరం కలిసి కుట్టించుకుందాం వద్దు వెనక్కి తిరిగి ఇటు తిరుగు సో ఇప్పుడు శృతి వస్తుంది శృతిని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి ఓకే నాన్న వెరీ గుడ్ శృతి రామ్మ రెడీ 1 2 3 గో అబ్బో అయ్యో చేతులు పట్టుకోండి ఓహో ప్లీజ్ కావాల్సి వస్తే ఇంకో పాటకి డాన్స్ చేస్తా అని చెప్పి ఇంకో మన ఇద్దరం కలిసి చేద్దాం మన ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం బ్రేక్ డాన్స్ కరాటే కాదు డాన్స్ కరాటే సుమో ఈసారి రేపటి నుంచి ఇంకో బిర్యానీ ప్లేట్ ఇక్కడ పట్టుకుని ఉంటాను అన్న సో అటు వెళ్ళినా ఇటు వచ్చేస్తావుగా లాస్ట్ 30 seconds 5 4 3 2 1 సూపర్ అంత బాగా నిన్ను 2000 కూడా దాటించాడు కాబట్టి ఆయనకు ఫ్లైంగ్ కిస్ ఇవ్వచ్చుగా పాపం ఓహో ఆయన ఎత్తుక్కుంటూ ఉంటాడు ఈ లోపల ఎపిసోడ్ అయిపోద్ది మీకు మాత్రం 10,000 ఉన్నాయి మీ దగ్గర అందులోంచి రెడ్ లైన్ కూడా దాటించేశారు కాబట్టి 2000 రూపీస్ మైనస్ వెరీ గుడ్ సూపర్ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ మామూలుగా రోడ్డు మీద ఎవరైనా ఇలా నడుస్తారు వీళ్ళు మాత్రం అబ్బా అనుకుంటూ నడిచారు వీళ్ళు ఇంత చక్కగా నడిచారు కాబట్టి ఆ లైన్లు దాటారు కాబట్టి మీరు ఖర్చు పెట్టారు కాబట్టి ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు సో మరి ఇక్కడ ఇద్దరు ఈక్వల్ గా ఖర్చు పెట్టారు సో మీరిద్దరిలో ఒకళ్ళకే గిఫ్ట్ ఇవ్వాలి ఒకరికి గిఫ్ట్ ఇవ్వు ఒకరికి 1 లక్ష ఆవిడ నేను ఏం చేయను చెమ్మచక్క ఆడుకోమా అలా కాదు కదా ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో టాస్ ఉండబోతోంది రఘుపతి శృతి సో ఫస్ట్ కాల్ శృతికి ఇద్దాం లేడీస్ కాబట్టి సో శృతి నీకు నెంబర్ 1 కావాలా డక్ కావాలా నెంబర్ 1 అంటే ఒకవేళ టాస్ వేసాక నెంబర్ 1 వచ్చింది అనుకోండి ఈ రౌండ్ విన్నర్ మీరే గిఫ్ట్ మీకే కాదు డక్ వచ్చింది అనుకోండి మా మగజెంట్స్ రఘుపతికి వచ్చేస్తుంది ఓకే రౌండ్ విన్నర్ ఎవరో తెలిసిపోయే టాసు అండ్ ఇట్ ఈస్ డక్ ఓకే రఘుపతి దా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ రౌండ్ విన్నర్ కాబట్టి నువ్వు 2000 ఖర్చు పెట్టావు కాబట్టి నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మా ఫేవరెట్ మన పాప చంద్రముఖి గారిని పిలుద్దాం చంద్రముఖి గారు ఈయన గిఫ్ట్ తీసుకురండి మా చంద్రముఖి నీకోసం తెచ్చిన గిఫ్ట్ ఈ బ్లేడ్లెస్ ఫ్యాన్ కంగ్రాచులేషన్స్ సూపర్ నాన్న మా శృతి మొహం వెలిగిపోతుంది ఎందుకంటే ఫ్యాన్ దగ్గర దాకా వచ్చింది కానీ అలా దూరంగా వెళ్ళిపోయింది అయినా పర్లేదు శృతి ఎందుకంటే ఇప్పుడు ఉంది అసలైన ట్విస్ట్ ఈ రౌండ్ లో ఎక్కువ స్పెండ్ చేసి గిఫ్ట్ సాధించాడు రఘుపతి కానీ మిగతా ఇద్దరిని వెనక్కి నెట్టాడు కాబట్టి ఆ మిగతా ఇద్దరు ఇప్పుడు టాస్ ఈ టాస్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు సేఫ్ ఎవరు ఓడిపోతారో వాళ్ళ అకౌంట్ లో 1000 రూపీస్ యాడ్ అవుతాయి మళ్ళీ సో శృతి అండ్ రాధిక ప్లీజ్ సూపర్ ట్విస్ట్ వచ్చిందమ్మా చాలా మంచి ట్విస్ట్ వచ్చింది అందుకే మా గురువు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు లైఫ్ అన్నాక మిస్టరీ ఉంటుంది గేమ్ అన్నాక ట్విస్ట్ ఉంటుంది అదే సత్యం
సో 8,000 ఒకళ్ళ దగ్గర ఉంది, 8,500 ఒకళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అతి ఎక్కువ డబ్బులు ఈవిడ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఈవిడ్ని అడగాలి. సో రాధిక్ గారు నెంబర్ 1. అబ్బా ఎంత షార్ప్ ఈవిడ. నెంబర్ 1 కోరుకున్నారు ఆవిడ. ఇప్పుడు నెంబర్ 1 పడింది అనుకోండి మీకు 1000 యాడ్ అవుద్ది. డక్ పడింది అనుకోండి మీకు 1000 యాడ్ అవుద్ది. సో డక్క నెంబర్ 1 తేల్చే టాస్ ఇది. నెంబర్ 1 పడితే ఏమవుద్ది? ఆ అమ్మాయికి వెళ్తాయి. నెంబర్ 1 పడితే మీకు 1000 రూపాయలు వస్తాయి. డక్ పడితే మీకు 1000 రూపాయలు వస్తాయి. వీడి విషయం తెలుసా లేదా టెన్షన్ పడుతున్నారో తెలియదు కానీ నెంబర్ 1 ఓకే. పాపం గిఫ్ట్ పోయినా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు 1000 మళ్ళీ ఎదురొచ్చినా అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాలా కష్టపడి సుమోను తోసింది, 2000 ఖర్చు పెట్టింది, కానీ మళ్ళీ 1000 రూపాయలు వచ్చేసాయి. సో రాధిక నువ్వు మాత్రం సేఫ్, నీ అమౌంట్ మాత్రం మారదు. 8,500 రూపీస్ అలాగే ఉంటాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మా బిర్యానీ శృతికి మాత్రం 8,000తో పాటు ఇప్పుడు ఇంకో 1000 యాడ్ అవ్వబోతోంది. ఇంకొక గిఫ్ట్ కూడా ఇవ్వండి. ఇంకో గిఫ్ట్ కూడా నెక్స్ట్ వాళ్ళు ఇస్తానే. ఓకే విన్ అవ్వకపోయినా ఇవ్వాలి. ఇస్తాను. నువ్వు మాత్రం బిర్యానీ తేకే ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1 లో నా దారి రహదారి రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్.